భరోసా కోసం రైతులు అడ్డుకోవాలా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు, ప్రభుత్వం డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు యాంచించాలని ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రైతు భరోసా కింద ఇవ్వలేదని అన్నారు. రైతు ప్రమాణ పత్రం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. రైతు బంధు పథకాన్ని బొంద పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఎగ్గొట్టింది దాదాపు 26,500 కోట్లు. ఊరూరా నోటీసులు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 12 సార్లు రైతు బంధు ఇచ్చాం కదా, మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం ఒక్కసారి మాత్రమే రైతు బంధు నిధులను ఇచ్చారు. ఇది కూడా మేము అధికారంలో కోల్పోయిన తర్వాత 3 నెలల తర్వాత మేము పెట్టిన డబ్బులను ఆ ఖాతాలోనే వేశారని తెలిపారు. ఈ పోస్టర్లు ఊరూరా వేస్తాం. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎగ్గొట్టింది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు 26,500 కోట్ల రూపాయలు. పోస్టర్లు ఊరూరా వేస్తాం. చెప్పు సమాధానం ఒక్కొక్క రైతుకు. నువ్వు చెప్పిన ప్రకారం ఏమన్నావు? నువ్వు అన్నాడు డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 ఎకరానికి. ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. వేసినావా మరి 7,500 చొప్పున? ఒక్కలకన్నా పడ్డదా ఈ రాష్ట్రంలో? అందుకే మేము అంటున్నాం, ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి నువ్వు పడ్డ బాకీ 17,500 రూపాయలు. ఒక ఎకరానికి బాకీ 17,500. ఒక ఎకరానికి 17,500 అయితే ఇగో 2 ఎకరాలకు ఎంత, ఎవరికైనా ఎక్కలు రాకపోతే 2 ఎకరాలకు ఎంత, 3 ఎకరాలకు ఎంత, 7 ఎకరాలకు ఎంత, ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం. రైతులు అడుగుతారు, ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే నువ్వు తప్పించుకుంటా అనుకుంటున్నావు, రైతు బంధుని మొత్తానికి బొండిగా విసికి చంపేస్తా అనుకుంటున్నావు.